ట్రెండ్ సెట్ చేయటమే కాదు ట్రెండ్ ని ఫాలో అవటంలో కూడా ముందుంటారు అమ్మాయిలు. కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతూనే పాత ట్రెండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఓల్డ్ ఫ్యాషన్ కు కాస్త మోడర్న్ లుక్ మ్యాచ్ చేసి వాడుతున్నారు. లేటెస్ట్ నెయిల్ ఆర్ట్ తో ఆకట్టుకుంటున్నారు. నెయిల్ ఆర్ట్ ఓల్డ్ ట్రెండ్, దానికి మోడర్న్ లుక్ యాడ్ చేసి డిఫరెంట్ నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. నెయిల్ పాలిష్ అంటే ఏవో 4 గీతలు, వాటి చివర్లకు 3 పువ్వులు అప్లై చేసుకుని మురిసిపోయే రోజులు పోయాయి. ఎగిరే పక్షులు, ఈదే చేపలు, ఇలా అన్నింటినీ ఆర్ట్ గా మార్చి గోళ్లపై మెరిపిస్తున్నారు. దాంతో నెయిల్ ఆర్ట్ ట్రెండ్ లోనూ నయా ఫ్యాషన్ వచ్చేసింది. జెల్ నెయిల్ పాలిష్ అండ్ ఎక్స్టెన్షన్ ఆర్ట్ హవా నడుస్తోంది. ఫేస్ కోసం ఎంత కేర్ తీసుకుంటారో నెయిల్ కి కూడా అమ్మాయిలు అంతే జాగ్రత్తలు తీసుకుంటారని చెప్తున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. పర్మనెంట్ జెల్ నెయిల్ పాలిష్ పై అమ్మాయిలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటున్నారు. ఈ జెల్ నెయిల్ పాలిష్ ఎవరికైనా సెట్ అవుతుందని, వర్కింగ్ లేడీస్ కైతే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. నెయిల్ గ్రోత్ లేని వారికి నెయిల్ ఎక్స్టెన్షన్ బెస్ట్ అని చెప్తున్నారు. ఈ ట్రెండ్ ను వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్ గురించి కూడా ఎవరు సరిగా మెయింటెనెన్స్ చేస్తలేదు. దానివల్ల మనకు నెయిల్స్ గ్రో అవ్వడం సరిగా అవ్వట్లేదు. దానివల్ల నెయిల్ ఇంటెన్షన్స్, నెయిల్ ఆర్ట్స్, ఇవన్నీ జెల్ నెయిల్ పాలిష్ ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మన ఇప్పుడు ఎట్లా అంటే బ్యూటీది ఎట్లా ఉంది, మేకప్, మన డ్రెస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు నెయిల్స్ కూడా అంతే మనం ప్రిపేర్ చేస్తున్నాం. నెయిల్ ఆర్ట్ తో కంప్లీట్ మేక్ ఓవర్ లుక్ వస్తుందని చెప్తుంది యూత్. డ్రెస్సింగ్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా నెయిల్ పాలిష్ చేసుకునే ఆప్షన్ ఉందంటున్నారు. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో డైలీ నెయిల్ పాలిష్ చేసుకోవాలంటే టైం ఉండదని, అందుకే జెల్ నెయిల్ పాలిష్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ జెల్ నెయిల్ పాలిష్ ఒకసారి చేసుకుంటే నెలకు పైగా ఉంటుందని అంటున్నారు అమ్మాయిలు. నెయిల్ పాలిష్ అనేది ట్రెండ్ కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. జెల్ నెయిల్ పాలిషెస్ అని, నెయిల్ ఎక్స్టెన్షన్స్ అని, అండ్ నెయిల్ ఆర్ట్స్ అని, ఇవన్నీ. సో ఇది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కి ఇదంతా బెస్ట్. బట్ నాకు ఇష్టమైంది అయితే జెల్ నెయిల్ పాలిషెస్. నేను ఎక్కువగా అదే ఇప్పుడు వేయించుకుంటున్నాను, ఎందుకంటే అది లాంగ్ స్టే ఉంటుంది కాబట్టి. గృహిణులు కూడా నెయిల్ పాలిష్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంట్లో పనిచేసే సమయంలో గోర్లు విరిగిపోతుంటాయి. అలాంటి వాళ్ళ కోసం నెయిల్ ఎక్స్టెన్షన్ పర్ఫెక్ట్ అని, తక్కువ కాస్ట్ లో మంచి నెయిల్ పాలిష్ చేసుకోవడం బెస్ట్ గా చెప్తున్నారు లేడీస్. కొందరికి నెయిల్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుందని, అలాంటి వాళ్ళ కోసం కూడా ఈ నెయిల్ ఎక్స్టెన్షన్ బాగుంటుంది అంటున్నారు. నెయిల్స్ కరెక్ట్ గా ఉంటే మంచి ఆర్ట్ చేసుకోవచ్చు అంటున్నారు లేడీస్. నేను ఎక్కువ ఇక్కడికి నెయిల్ ఎక్స్టెన్షన్ గురించి వస్తాను, ఎందుకంటే నాకు మెయింటెనెన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. వాటర్లో ఎక్కువ వర్క్ చేస్తాను కాబట్టి నెయిల్స్ నాకు కొన్ని పతలా ఉంటాయి. దానివల్ల నాకు ఎక్స్టెన్షన్ నెయిల్స్ పెట్టుకోవడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ ఉంది, బాగా ఉంది. అందుకని నేను ఎక్కువ నెయిల్ ఎక్స్టెన్షన్ గురించి ఇక్కడికి వస్తాను. నాకనే కాదు, ఇలాంటి ఎవరికైనా నెయిల్ ఎక్స్టెన్షన్స్ అనేది చాలా బాగుంటుంది. అది చాలా లేడీస్కి, ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి, ఎవరికైనా కానీ చాలా మంచి యూస్ఫుల్ ఉంటుంది. జెల్ నెయిల్ ఆర్ట్ తో చేతులకు మంచి లుక్ వస్తుందని చెప్తున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. అట్రాక్టివ్ గా ఉంటుందంటున్నారు.